నాగర్ కర్నూలు జిల్లా ఖానాపూర్ శివారులో మహిళా మృతదేహం లభ్యమైంది. మొక్కజొన్న చెత్తలో కాలిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలు ఖానాపూర్కు చెందిన పార్వతమ్మగా గుర్తించారు. గతంలో ప్రియుడితో కలిసి భర్తను పార్వతమ్మ చంపి జైలుకు వెళ్లొచ్చింది. మహిళను ఆమె ప్రియుడే చంపేశాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మొన్న 26 తారీఖు మే నెల 2026 నాడు మధ్యాహ్నం 12:30 గంటలకి విజయపల్లి పోలీస్ స్టేషన్లో దుగ్గ్యాని శ్రీశైలం అనే వ్యక్తి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో అతనికి ఖానాపూర్ శివార్లో పాలెం ఖానాపూర్ మధ్యలో శివార్లో వ్యవసాయ పొలం ఉంది. సర్వే నంబర్ 95లో 1 ఎకరం 2 గుంటలు ఉంది. ఆ పొలంలో మొక్కజొన్న వేసుకున్నాడు. మొక్కజొన్నకు సంబంధించి చెత్త కొద్దిగా తగలబడింది. అందులోనే ఒక మహిళ యొక్క శవం కూడా కాలిపోయిందని అతనికి పక్క పొలం వాళ్ళు జక్క శివ అనే అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోయి చూసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద ఎస్ఐ షేక్ షంషుద్దీన్ FIR 194 BNSS కింద సస్పిషియస్ డెత్గా కేసు నమోదు చేసుకొని స్పాట్లో PME కూడా మహిళ 99% కాలిన గాయాలతో ఉన్న మహిళది ఒక చేతికి గాజులు మరియు మట్టలు కొన్ని ఉన్నాయి. ఆ శవంని స్పాట్లోనే ప్రొఫెసర్ తోటి డాక్టర్ తోటి PME చేయించడం జరిగింది. అలాగే తర్వాత తెల్లారి అట్టి మహిళ ఎవరైనా మిస్సింగ్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఖానాపూర్ పాలెం ఊర్లలో కూడా వెరిఫై చేసుకుంటుంటే ఖానాపూర్లో పార్వతమ్మ అనే మహిళ మిస్ అయినట్టుగా, ఆమె కనబడట్లేదు అన్నట్టుగా ఆమె కొడుకు మరియు ఆమె యొక్క తల్లి, కొడుకు భరత్, తల్లి చుక్కమ్మ వాళ్ళు పోలీసులకు చెప్పగా మేము పోలీస్ స్టేషన్ నందు వారి యొక్క ఆమె యొక్క డెడ్ బాడీ మీద ఉన్న గాజులను మెట్టలను చూపిస్తే వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది. వారి గుర్తింపు ప్రకారము వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారము భరత్ మరియు చుక్కమ్మ వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారము సెక్షన్ మర్డర్ కేసుగా నమోదు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ భరత్ మరియు చుక్కమ్మ వారికి తెలిపిన వివరాల ప్రకారం పార్వతమ్మకు సంకిరాములు అనే అతనితోటి వివాహేతర సంబంధం ఉంది. గతంలో సంకిరాములు పార్వతమ్మ ఇద్దరు కలిసి ఆమె భర్తను చంపేసిన కేసులో, మర్డర్ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చినారు, జైలుకి వెళ్ళి వచ్చినారు. అట్టి వివాహేతర సంబంధం అనుమానిస్తూ రాములు ఏమన్నా చేసి ఉంటాడనే అనుమానం వ్యక్తపరచడం జరిగింది. త్వరలోనే వారిని కూడా పట్టుకొని విచారించి కేసును ఫైనలైజ్ చేయడం.